వెల్కమ్ టు ఎలా ఉన్నారండి? బాగున్నారు? అందరూ బాగున్నారు అని నేను అనుకుంటున్నాను. మేము కూడా బాగున్నాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి మా స్టోరీస్ చూస్తున్నందుకు, మా ఛానల్ని నెమ్మదిగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు. అయితే ఈరోజు కూడా ఇంకొక రియల్ ఇన్సిడెంట్స్ హర్రర్ మా లైఫ్ లో జరిగింది షేర్ చేసుకోవాలి అని మేము అనుకుంటున్నాము. చూడండి వెనకట్ల ఎలా అవుతుందో. అయితే మీకు ఈ స్టోరీ అర్థం అవ్వాలి అంటే మీకు లాస్ట్ నేను పెట్టిన లాంగ్ వీడియో అనేది మీరు చూస్తే మీకు ఐడియా వస్తుంది. అయితే కమింగ్ టు స్టోరీ, మేము అదే ఇంట్లో ఉన్నాం. అది నాకు ఎంత వార్నింగ్లు చేసినా కూడా మేము హౌస్ షిఫ్ట్ అవ్వలేదు. ఎందుకు అంటే అప్పుడే మేము దిగాం. ఇప్పుడు 2 days లోని హౌస్ లో దిగి 3rd డేకి వెళ్ళిపోవాలి అంటే ఎవరికైనా అది ఇంపాసిబుల్. దాంట్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకా కష్టంగా ఉంటుంది. ఆ టైంలోని మా జ్ఞాపి ఇగో వెనకాతలు ఉంది కదా, మా చిన్న బేబీ అంత పాప అన్నమాట. అంత పాప అయితే తిను నేను ఇద్దరమే చాలా టైం స్పెండ్ చేసేవారు. జ్ఞాపికకి రకరకాలుగా రెడీ చేయడం, తనకి నచ్చిన ప్లేసెస్ తీసుకెళ్ళడం, చాలా మంచి మంచి గేమ్స్ ఆడడం, ఇవన్నీ నేను చేసేదాన్ని. తిను నాకు ఫ్రెండ్, నేను తనకు ఫ్రెండ్. అలాగే ఇద్దరం ఒకలాగా ఉండేవారు అనమాట ఇంట్లో. ఇంకెవరు ఉండేవారు కాదు. ఇలాగా డేస్ గడుస్తున్న కొలది ఒకరోజు ఏమైంది అంటే నేను కుకింగ్ చేస్తున్నాను కిచెన్ లో కుకింగ్ చేస్తుంటే ఎవరో ఒక మనిషి నా వెనకాతల నించొని చూస్తున్నట్టు అనిపించింది. ఆ టైంలో జ్ఞాపిక ఎక్కడ ఉందంటే బెడ్రూమ్ లో బాగా నిద్రపోతుంది. ఆ మనిషి కూడా ఎక్కడి నుంచి చూస్తుందంటే జ్ఞాపిక బెడ్రూమ్ పక్కన నించొని నా వైపు కిచెన్ లోని చూస్తున్నట్టు అనిపించింది. వెంటనే నేను సైడ్ లుక్స్ తోటి వెనక్కి ఇలా తిరిగేసరికి అక్కడ ఎవరూ లేరు. సర్లే ఇదంతా మన హాలోజినేషన్, మనకు ముందే ఇలాంటివంటే ఇంట్రెస్ట్ కదా స్టోరీస్, సో ఏదో ఊహించుకొని ఉంటానులే అని చెప్పేసి ఊరుకున్నాను. అది జరిగిన వెంటనే విత్ ఇన్ ఒక 10 minutes లోని జ్ఞాపిక ఏడ్చుకుంటూ చాలా భయం పడుతూ నా దగ్గరకు వచ్చి నన్ను ఎత్తుకోమని చెప్పింది అనమాట, సైగ చేస్తూ. చిన్న మాటలు ఏం అర్థం అవ్వకపోయినా అర్థం చేసుకోగలిగేది అన్న టైంకి నేను. అయితే నాకు అప్పుడు ఏదో అనిపించింది, సంథింగ్ ఇక్కడ ఏదో ఉంది, ఈ ప్రెజెన్స్ లోని ఏదో తిరుగుతుంది. దేవుణ్ణి ఎప్పుడు మేము ప్రేయర్ చేసుకుంటూ చాలా ఫెయిత్ఫుల్ గా మేము ఉండేవారం అనమాట. మేబీ ఆ టైంలో ఏదో మా చిన్న పొట్టుకి ఉండుంటే ఇంకా టైం పాస్ అయిపోద్ది ఇంట్లో. తను లేదు అప్పటికి. అలాగా వెంటనే మా హస్బెండ్ వచ్చారు. మేము బాల్కనీలో కూర్చున్నప్పుడు ఏమి ఇక్కడ కూర్చున్నారు అంటే సంథింగ్ ఇక్కడ ఏదో ఉంది, సో పాప భయపడింది, నేను కూడా భయపడి ఇక్కడికి వచ్చి కూర్చునిపోయాను అని చెప్పి అన్నాను. అనేసరికి సర్లేండి ఏం లేదు, మీరు ఎప్పుడు ఇలాంటివే చెప్తారు రండి అని చెప్పి లోపలికి పిలిచి ప్రేయర్ చేశారు. సో ఓకే, మేము అంతా మర్చిపోయాం. ఫీలింగ్ కూడా చాలా కంఫర్టబుల్ గా అనిపించింది ఆ రోజు. తర్వాత ఆ రోజు నైట్ మా హస్బెండ్ కి ఇద్దరు లేడీస్ వచ్చి కనిపించారంట. ఏంటి అని లేచి ఇలా చూడతారు, సౌండ్ చేస్తున్నారు డిఫరెంట్ గా. నాకు ఎందుకు అయితే ఏంటైందని చెప్పి ఇలా లేపితే వెంటనే ఆయన లేచి కూర్చొని ఇద్దరు లేడీస్ వచ్చారు. సో వాళ్ళు ఏంటంటే నాకు చెప్తున్నారు ఇక్కడ హౌస్ వెకేట్ చేసి వెళ్ళిపోమని. సో నువ్వు చెప్పింది నిజమే అని అన్నారు. ఆహా ఇప్పుడు నమ్మేవా నువ్వు అని అన్నాను నేను. అలాగా ఒకరోజు హౌస్ ఓనర్ వాళ్ళ అత్తయ్య, అంటే హౌస్ ఓనర్ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనకి మదర్ అవుతారు. అయితే ఆమె మా ఇంటికి వచ్చి ఏంటమ్మా ఎలా ఉంది ఏంటి అంటే, బాగాలేదు ఆంటీ, ఇక్కడ సంథింగ్ ఇక్కడ ఏదో ఉంది అనిపిస్తుంది, చాలా భయం పడుతూ మేము అంటున్నాము, పాప మేము భయపడుతుంది అని అంటే, అవునా ఓకే మీకు చాలా రోజుల నుంచి చెప్తా అనుకుంటున్నాను కానీ పోండి ఖాళీ చేసి అనేసరికి మాకు వెంటనే కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా చూసుకోండి, ఇంక వెంటనే మేము ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అన్న మైండ్ సెట్ లోకి వచ్చేసాం. మేము ఆ హౌస్ అనేది వెకేట్ చేసి నేను మా పాప మా హస్బెండ్ వేరే హౌస్ లోకి ఇంకా షిఫ్ట్ అయిపోయాం. అప్పుడు మాకు చాలా పాజిటివ్ అండ్ పీస్ఫుల్ ప్రెజెన్స్ ఎన్విరాన్మెంట్ అనేది మేము చూసాం అనమాట. ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది మాకు. ఓకే, సన్లైట్ ఉన్న మంచి వెంటిలేషన్స్ ఉన్న హౌస్ లోకి షిఫ్ట్ అవ్వాలి, ఇదే కరెక్ట్ అని చెప్పి మేము డిసైడ్ అయ్యాం. సో ఇదేంటి, ఇదైతే రియల్ స్టోరీ, కల్పితం అయితే కాదు, రియల్ గా మా జీవితంలో జరిగింది. కల్పించి క్రియేటివిటీ చేసేంత టాలెంట్ ఈ బ్రెయిన్స్ కి అయితే లేవు అసలు.
రియల్గా అయితే జరిగింది. నాకు తెలిసి ఈ స్టోరీ మీకు నచ్చుతుంది. ఇంకా రియల్ ఇన్సిడెంట్స్ ఇలాగా జరిగినవి అయితే మా లైఫ్లో ఉన్నాయి. ఈ ప్రపంచంలోని బ్యాడ్ ఉంటుంది, గుడ్ ఉంటుంది. ఓకే, ఆ బ్యాడ్ గుడ్ని మనం ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే రియల్ లైఫ్ని మనం చూడగలుగుతుంటాం అన్నమాట. సో ఇంకా కొత్త కొత్త స్టోరీస్, రియల్ స్టోరీస్ నేను చెప్తానండి. థ్యాంక్ యూ సో మచ్. మా తరపు నుంచి చిన్న రిక్వెస్ట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్. Like and subscribe.